హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ. ఇవాల్టి ఒక ముఖ్యమైన వీడియోతో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంగన్వాడీ ఉద్యోగులకి పోలింగ్ విధులు అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో అండి ఇది. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత సమాచారాన్ని నేను మీకు చేరవేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంగన్వాడీ కార్యకర్తలు ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ విధులు, పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు మే 1 వరకు పొడిగింపు అంటూ న్యూస్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. రీసెంట్గానే మనం చూసాము న్యూస్లోనే అంగన్వాడీ కార్యకర్తలకు, అంగన్వాడీ వర్కర్లకు ఎవరికి కూడా ఎలక్షన్ విధులు ఉండబోవు అంటూ ఒక ప్రొసీడింగ్స్ అయితే రావడం జరిగింది. కానీ కార్యకర్తలకి, ఒప్పంద ఉద్యోగులకి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ డ్యూటీస్ అయితే వేస్తున్నారు. ఆల్రెడీ ఈరోజు చాలామందికి ఎలక్షన్ డ్యూటీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీటింగ్ పెట్టుకొని చెప్పడం జరిగింది. జిల్లాలో పోలింగ్ విధులకు అంగన్వాడీ కార్యకర్తలు, ఒప్పంద ఉద్యోగులు వినియోగించుకేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ఎలక్షన్ స్టాఫ్ చాలా తక్కువగా ఉన్నారని గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ని అడగడం జరిగింది. అందుకు అంగన్వాడీ కార్యకర్తలను, ఒప్పంద ఉద్యోగుల్ని కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది కొరత ఉన్నందువలన వీరి సేవలను వినియోగించుకునేందుకు భారత ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని చెప్పి కూడా వెల్లడించడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు ఫారం 12 స్వీకరణ గడువును కూడా మే 1 వరకు పొడిగించారు. అంటే ఎలక్షన్ డ్యూటీలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ముందుగానే ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ ఓటుకు సంబంధించిన మీ ఆధార్ కార్డు, తర్వాత 2 ఫోటోలు, ఎలక్షన్ డ్యూటీ వేసిన ఒక ప్రొసీడింగ్స్ ఫారంను వాళ్ళకి ఇచ్చినట్టయితే మీకు పోస్టల్ బ్యాలెట్ వేయడానికి అనుమతి అనేది వస్తుంది. మే 5 నుంచి 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకునే సమయం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లకు ఎలక్షన్ విధులు వేస్తారు కాబట్టి వీళ్ళు ఆ ఎలక్షన్ ప్రొసీడింగ్స్ని ఆర్డీఓ ఆఫీస్కి తీసుకువెళ్ళి పోస్టల్ బ్యాలెట్ ఓటుకు అప్లై చేసుకోండి. దానికి 2 ఫోటోలు, ఒక ఆధార్ కార్డు, తర్వాత మీ ఓటర్ ఐడి కార్డు జత చేసి ఇచ్చినట్టయితే ఎంఆర్ఓ గారు సైన్ చేసి మీకు పోస్టల్ బ్యాలెట్కు అనుమతించడం జరుగుతుందన్నమాట. పోస్టల్ బ్యాలెట్ ఓటు మే 5 నుంచి మే 8 వరకు వేయచ్చు. ఎలక్షన్స్ 13 ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ఎలక్షన్ డ్యూటీస్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇంతవరకు ఏప్రిల్ 28 వరకే డేట్ ఉండేది పోస్టల్ బ్యాలెట్కు. ఇప్పుడు మే 1 వరకు పొడిగించడం జరిగింది. కాబట్టి ఈ 2 రోజుల్లోనే మీరు పోస్టల్ బ్యాలెట్ ఓట్ని ఉపయోగించుకోండి. దీన్ని పోలీసులు, ఇతర అన్ని శాఖల పోస్టల్ నోడల్ అధికారుల జాబితా పోస్టల్ బ్యాలెట్లపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. రీసెంట్గానే మనం చూసాము అంగన్వాడీ కార్యకర్తలకు ఎలక్షన్ డ్యూటీస్ ఏవి ఉండబోవు అని రావడం జరిగింది. విధులకు దూరంగా ఉంచాలని కూడా నిర్ణయించుకున్నారు. కానీ ఎన్నికల విధులకు చాలామంది సిబ్బంది కొరత ఉండడం వల్ల గవర్నమెంట్ మళ్ళీ ఎలక్షన్ కమిషన్ని అడగడం జరిగింది. అడిగితే ఎలక్షన్ కమిషను అంగన్వాడీ టీచర్లను, తర్వాత ఒప్పంద ఉద్యోగులను అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కూడా దీంట్లోకి పోలింగ్ విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. కాబట్టి ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కర్కి కూడా ఎలక్షన్ డ్యూటీ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఎలక్షన్ డ్యూటీ ఉన్నందువల్ల మీరు ఓట్లు వేయలేకపోతారు కాబట్టి పోస్టల్ బ్యాలెట్కి మీరు అప్లై చేసుకోండి. పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసుకోవడానికి గడువు మే 1 పొడిగించడం జరిగింది. 2 ఫోటోలు, ఒక ఆధార్ కార్డ్ జిరాక్సు, ఓటర్ కార్డ్ జిరాక్సు తీసుకొని మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ ఆర్డీఓ ఆఫీస్కి కానీ వెళ్ళి మీ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మే 5 నుంచి 8 లోపల పోస్టల్ బ్యాలెట్ ఓట్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి అంగన్వాడీ వర్కర్లందరూ కూడా ఆల్రెడీ ఈరోజు అన్ని ప్రాజెక్ట్ ఆఫీసుల దగ్గర కూడా వాళ్ళకు ఎలక్షన్ విధులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీటింగ్ పెట్టుకొని చెప్పడం జరిగిందనమాట. ఇది ఇవాల్టి అప్డేటు. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.